జాబ్ వదిలేశారు 2000 సంవత్సరంలో. జాబ్ వదిలేసే టైంలో మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా దొరికింది? ఎందుకంటే ఉన్న ఆధారాన్ని వదిలేసి మీరు సినిమాని నమ్ముకుంటున్నారు కదా, అంటే ఏంటి పరిస్థితి? అకౌంట్స్ వాడిని కాబట్టి చాలా క్యాలిక్యులేట్ చేశానండి. మీ శాలరీ ఎంత వదిలేసే టైంలో? అప్పుడు నాకు ఎంతో 1000 రూపాయలు 1100 ఉండేదేమో వదిలేసే టైంలో. కానీ బ్రేక్ ఈవెన్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ అంటే నో ప్రాఫిట్ నో లాస్. అంటే అప్పటికి ఇంకా నాకు 6 ఏళ్ళు సర్వీస్ ఉంది. ఈ 6 ఏళ్ళ సర్వీస్లో బేసిక్ ప్లస్ డిఏ క్యాలిక్యులేట్ చేసి ఇంటూ 6 అంటే 72 నెలలకి క్యాలిక్యులేట్ చేసేస్తారు. అప్పటికి నేను 32 ఇయర్స్ వర్క్ చేశాను. ఈ క్యాలిక్యులేషన్ చేస్తారు. విచ్ ఎవర్ ఈజ్ లెస్ ఇస్తారు. అది మేము అకౌంట్స్ వాళ్ళకి కాబట్టి క్యాలిక్యులేట్ చేసుకుని నో ప్రాఫిట్ నో లాస్. అంటే అప్పటికి వాళ్ళు హ్యూజ్ అమౌంట్ ఇస్తారు కాబట్టి హ్యూజ్ అమౌంట్స్ పిల్లల చదువులకి పెళ్ళిళ్ళకి వాటికి ఇల్లు కట్టుకోవడానికి ఇవన్నీ ఖర్చు పెట్టేసాం అనుకోండి, జీరో బ్యాలెన్స్ అవుతుంది. నాకు ఈ చిన్న చిన్న సినిమాలన్నీ హెల్ప్ చేసాయి. అందుకని ఆ అమౌంట్ ఫుల్గా వచ్చేసింది నాకు. లేకపోతే దాంట్లో చాలా బ్యాలెన్స్ కట్ అయిపోతుంది కదా. ఈ చిన్న సినిమాలు నాకు అంటే చిన్న వేషాలు నాకు చాలా బాగా హెల్ప్ చేసి, అందులో నేను ఉద్యోగం ఉంది కాబట్టి ఇప్పుడు డబ్బు గురించి పట్టించుకునేవాడిని కాదు. వాళ్ళు ఎంత ఇచ్చినా నాకు బోనస్సే. ప్లస్ వాళ్ళకి అదే కావాలి, ఈయన డబ్బుల గురించి ఎక్కువ అడగడు, ఉద్యోగం చూసుకుంటున్నాడు, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, డిసిప్లిన్ బాగుంటుంది, టైంకి వస్తుంది. మాట్లాడింది ఇచ్చేవారండి పాపం. ఇప్పుడు మనం ఎప్పుడో ఏదో ఇంటర్వ్యూలో మీకు బెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరండి అంటే, నాకు ఇచ్చిన చెక్ బౌన్స్ అవ్వకుండా ఉన్నవాడల్లా బెస్ట్ ప్రొడ్యూసర్ అండి. బౌన్స్ అయితే మాత్రం బెస్ట్ ప్రొడ్యూసర్ కాదండి. అయినా బౌన్స్ ఏమన్నా ఏదో ఒకటి రెండు అవి పెద్ద చెప్పుకోదగ్గ కాదు. మళ్ళీ వాళ్ళు కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఏమో దాని గురించి పట్టించుకోలేదు. దాని నుంచి తిరిగి ఆ లీవ్ వేస్ట్ చేసుకునే బదులు ఇంకో సినిమా ఇచ్చేయచ్చు. అవునవును. అలా అన్ని రకరకాల అన్నీ మన కష్ట సుఖాలలాగే అవి కూడా ఉంటూ ఉంటాయి. ఫ్యామిలీ టాపిక్ వచ్చింది కాబట్టి ఇందాక మీరు మాట్లాడుతున్నారు పిల్లలు ఎంతమంది, వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది? నాకు ఒక పాప అండి, బాబు. ఓకే. వాళ్ళు అక్కడ మా ఈసీఎల్లోని డిఏఈ స్కూల్ ఉండేది, అక్కడ చదువుతూ ఉండేవారు. వాళ్ళ పిల్లలు చదువు విషయంలో నేను ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు, ఉద్యోగం చేస్తాను. నేను కూడా ప్రైవేట్గా బీకామ్ క్వాలిఫికేషన్ తోటి ఉద్యోగంలో చేరి ప్రైవేట్గా ఎంకామ్ చదివానండి. ఉస్మాన్ యూనివర్సిటీలో ఎక్స్టెండ్ ఎడ్యుకేషన్లో చేశాను. వీళ్ళ పిల్లలు కూడా బాగా, మా అమ్మాయి ఏమో మ్యారేజ్ చేసుకుంది, హౌస్ వైఫ్లో సెటిల్ అయిపోయింది. మా అబ్బాయి ఏమో ఒక ఎంఎన్సీలో పెద్ద పొజిషన్లో ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాడు. ఇద్దరు హైదరాబాద్. ఓకే, వెరీ గుడ్. మా అమ్మాయికి 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. మా మనవరాలు లండన్లో వర్క్ చేస్తుంది. సూపర్. మా మనవడేమో ఇక్కడ ఇన్వెస్ట్కో అని చెప్పేసి పెద్ద కంపెనీ, అమెరికన్ కంపెనీ, దాంట్లో వర్క్ చేస్తున్నాడు మా మనవడు. సూపర్. మా అబ్బాయికి 2 ఆడపిల్లలు. పెద్ద పిల్ల ఏమో పూనాలో ఎంటెక్ చేస్తోందండి, డిఫెన్స్ అకాడమీ దాంట్లో. ఓకే. సైబర్ క్రైమ్స్ మీద ఎంటెక్ చేస్తుంది. రెండో పాప ఏమో ఇంటర్మీడియట్ పాస్ అయింది మొన్నే. కంఫర్టబుల్ లైఫ్ అండి. సూపర్ సార్. ఏ విధమైన మీ ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదని మరి ఇప్పుడు 70 years ఎక్స్పీరియన్స్, 70+ అని చెప్పాలి నటుడిగా. 70 years ఎక్స్పీరియన్స్ నటుడిగా. అంటే యవ్వనంలో ఉన్నప్పుడు ఉధృతంగా వేసేవాళ్ళ నాటకాలు. ఇప్పుడు వయసు వచ్చిన తర్వాత ఫిజికల్గా రిహార్సల్స్ చేయలేకపోతున్నాయి. ఎక్కువ రిహార్సల్ ఎక్కడో ఉంటాయి, అందరూ కన్వీనియంట్, ప్రతి వాళ్ళు ఇంటి దగ్గరే ఉండవుగా రిహార్సల్. మొన్న మా మిత్రుడు ఒక అతను మల్లాది భాస్కర్ అని మంచి స్టేజ్ డైరెక్టరు, ఆర్టిస్టు, అతను నాటికి రాసి విజయవాడలో హాస్య నాటిక పోటీలు జరుగుతాయి, సుమధుర హాస్య నాటిక పోటీలు అని 30 ఏళ్ల నుంచి కండక్ట్ చేస్తున్నారు. ఇండియాలో హాస్య నాటిక పోటీలు కండక్ట్ చేసేది అది ఒక్కటే ఆర్గనైజేషన్, ఓన్లీ హాస్య నాటికలు. అతను ఏదో నాటికి రాశాడు, బాబాయ్ ఒక ఏజ్డ్ క్యారెక్టర్ ఒకటి ఉంది, వేస్తావా, నువ్వు వేస్తే చాలా బాగుంటుంది అది అన్నాడు. అంటే వేస్తానరా, నాకు వెయ్యాలనే ఉంది కానీ ఓపిక లేదు, రిహార్సల్స్కి అవి రావడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే నువ్వేం రావక్కర్లేదు, మేమే 9 మీ ఇంటికి వస్తాం. అవునా? 9 వచ్చి మీ ఇంట్లోనే రిహార్సల్ చేద్దాం అన్నాడు. అలా అయితే వేస్తారా అన్న. మా ఇంట్లోనే రిహార్సల్స్ పెట్టి మేము మూమెంట్స్ అవి ఇవి ఇక్కడ చిన్న హాల్ ఉంటే ఆ హాల్లో చూసి చేసాం. అంటే ఆ స్పీడ్ తగ్గిందండి. అంటే నెంబర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్లు ఇచ్చేవాళ్ళం అప్పుడు. అది అనుభవం ఎక్కడికి పోదు కదా. అనుభవం డెఫినెట్గా మనతో పాటు పెరుగుతూనే ఉంటుంది, అది తరిగేది కాదు. అది
మన బ్యాంక్ బ్యాలెన్స్ లాగా వాడుకుంటే తరిగిపోయేది కాదు, వాడుకుంటే పెరిగేది ఇది. 70 సంవత్సరాల నటనా అనుభవం ఒక నటన శిఖరం కూర్చున్నట్టుంది సార్ నాకు. అంటే దానికి అంతం లేదు సార్. ఈ శిఖరం ఎత్తు మనకి తెలియదు, ఎక్కుతూ పోవడమే అంతే. దానికి ఒక కొలత లేదు. అవును, దీనికి పెర్ఫార్మెన్స్ కూడా ఒక కొలత అంటూ లేదు, అలా చేసుకుంటూ వెళ్ళడమే. ఎక్కడో వాడికి అదృష్టం బాగుంటే క్లిక్ అయ్యి స్టార్ అవుతాడు, అది లేదు స్టార్ అవ్వలేదు అనుకోండి కానీ మంచి ఆర్టిస్ట్గానే నిలబెడతాడు. స్టార్ అవ్వాలని ప్రతివాడు స్టార్ అవ్వలేదు, కొన్ని స్టార్లు ఉంటాయి. అవునవును, స్టార్ అవ్వనంత మాత్రాన్ని నిరుత్సాహపడకూడదండి. చేసి మనకు అంటే చిన్న డైలాగు చిన్న వేషంలోనే ఆనందం అనుభవించడం నేర్చుకుంటే ఏ వేషం ఇచ్చినా ఆనందంగా చేయొచ్చు.